ఉండేవాడు. నాలాగే జ్యోతిష విద్వాంసుడు, చాలా పెద్దవాడు. ఆయన ఏం చేసాడంటే, ఇంట్లో అందరికీ, ఊర్లో వాళ్ళందరికీ జాతకాలు చెప్తున్నాం కదా, నా జాతకాలు ఎలా ఉందో చూసుకుందామని ఓ రోజు వేడుక పుట్టిందంట ఆయనకి. ఎందుకు వేడుక పుట్టిందంటే, భార్య పిల్లడు కలిసి గుడికి వెళ్ళారు. ఈయన ఖాళీగా స్నాన సంధ్యాదులన్నీ ముగించేసుకుని, సంధ్యావందనం కంప్లీట్ చేసుకుని ముందు పెట్టుకుని కూర్చుని ఆయన దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటే ఏమైంది, ఈవేళ నీకు మధ్యాహ్నం 12 గంటలకి నీకు మృత్యువు రాబోతోందని వచ్చిందంట మెసేజ్ ఆయనకి. ఈయన పేరు ఏంటంటే మృత్యుంజయ శాస్త్రి. వచ్చిన వాడి ఫ్రెండ్, వాడి పేరు మృత్యుంజయ శాస్త్రి. లోపల ఉన్న ఆయన పేరు హరినారాయణ శాస్త్రి. జాతకాలు చెప్పే ఆయన పేరు హరినారాయణ శాస్త్రి. ఈయన ఫ్రెండ్ ఎవరంటే పక్క ఊర్లో ఉండే మృత్యుంజయ శాస్త్రి. ఎప్పుడైతే వీళ్ళందరూ వెళ్ళిపోయారో, 12 గంటలకి చచ్చిపోతానంటే ఇంకా నాకు 10 నిమిషాలే టైం ఉంది కదా అని వెంటనే ఏం చేశాడు, తూము కన్నాలన్నింటినీ గుడ్డలతో మూసేశాడు. లోపల నుంచి ఏ తేళ్లు, పాములు, చెరువులు లాంటివి వచ్చి ఈయన కలిసేసి చంపేయకుండా, నిప్పు లేకుండా పొయ్యిని అన్ని ఆపేసుకున్నాడు, కర్రల పొయ్యిని అన్ని. అంటే అగ్ని ప్రమాదంతో చచ్చిపోకుండా అనుకుంటా. కత్తులు, కటాలు, చాకులు లాంటి ఇనుప సామాన్లన్నింటినీ వంటింట్లోనే మూసేసి తలుపేసేసి దగ్గర ఏమి లేకుండా వచ్చి హాల్లో మెట్ట మధ్యగా నడి మధ్యలో కూర్చున్నాడు. అంటే గర్భంలోనే కూర్చున్నాడు ఆయన, మటన్ వేసుకుని కూర్చున్నాడు. 12 ఎప్పుడవుతుంది, ఇక్కడ అన్ని నేను నా జాగ్రత్త తీసుకున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చచ్చిపోయే అవకాశం నాకు లేదు అనే భ్రమలో ఉన్నాడు ఆయన. కరెక్ట్ గా 2 నిమిషాలు తక్కువ 12ంటికి వీధి తలుపు మోగడం మొదలెట్టింది. భార్య పిల్లలు 12ంటికి లోపున రాలేరు, చాలా దూరంలో ఉంది కోవెల. సో వాళ్ళు వచ్చేసరికి 1 గంట 2 అవుతుంది, అంటే 1 గంట 2 గంటలు పడుతుంది. లేదు కాబట్టి ఆ ధైర్యంగా కూర్చున్నాడు. కాకపోతే తలుపు మోగేసరికి వీడికి డౌట్ వచ్చింది, ఇదేంటి ఈ టైంలో నా ఇంటికి ఎవరు రారు, ఎందుకంటే ఈ టైంలో నేను జాతకాలు చెప్పనని అందరికీ తెలుసు కదా, మెట్ట మధ్యాహ్నం నేను జాతకం ఎవరికి చెప్పను. సో నా ఇంటికి వచ్చేవాడు ఎవరు రారు, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసున్నదే నా ఇంటి పద్ధతి అని అనుకుంటే తలుపు కొట్టేసరికి ఏం చేశాడు, మనకంటే ఇక్కడ బొక్క ఉంది, ఇలా తలుపులోంచి చూస్తే అవతల ఆడొచ్చాడు కనపడతారు. కానీ ఆ టైంలోనే ఉన్నది పెద్ద పెద్ద మండువాలోకి ఇల్లు, పెద్ద పెద్ద చెక్కలు, తలుపులు మూసేసి ఉన్న ఆయన ఏం చేశాడు, 3 గడియలు ఉన్నాయి ఇక్కడ ఈ తలుపుకి. అంటే మధ్యలోదొకటి, కిందదొకటి, పైదొకటి, 3 గడియలు ఉన్నాయి. ఈ తలుపు దగ్గరికి ఇలా వచ్చి ఎవరది అని అడుగుతున్నాడు. ఇలా పెట్టి ఇలా అడుగుతున్న పరిస్థితిలో ఏమైందంటే, నేను రా మృత్యువుని అన్నాడు. అట్నుంచి సౌండ్ యాక్చువల్గా వచ్చినవాడు మృత్యుంజయ శాస్త్రాన్ని వీడి ఫ్రెండే. కానీ ఎప్పుడైతే ఈ తలుపుకి వచ్చి విందామని దగ్గరికంట వచ్చి ఏందో సౌండ్ విందామని పెట్టిన తలకి ఇక్కడున్న గడియదానికి ఆ ఎడ్జిలో ఉన్న మేకు లాంటిది స్క్రూ ఇచ్చిన దాన్ని ఈ సైడ్ కడతలోకి దిగిపోయి స్పాట్ లో చచ్చాడు. అది జాతకం, జ్యోతిష్యం అంటే దాని పవర్ ఏంటో, మృత్యువు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలకి నేను ఎత్తుకుపోతానని నీ జాతకంలో రాస్తుంది. అది ఖచ్చితంగా అమలు చేయగలిగినది ఒక్కటే, మృత్యు దేవత. నువ్వు ఎంత దూరం పారిపో, నువ్వు ఎన్ని తలుపులు వేసుకో, అగాధాల్లోకి వెళ్ళు, అధపాతాళంలోకి వెళ్ళి దాక్కో, ఎక్కడున్నది నేను వెంటాడి తీసుకొస్తుంది. పాయింట్ నెంబర్ 1, ఇది సీరియస్ గా చెప్పారు. అదే యాక్సిడెంట్ అవుతుంది అని రాసిచ్చిన దాంట్లో వాడి ఇంట్లో కూర్చున్నాడు కూడా వాడిని ఎవరో ఒకళ్ళ పేరుని పలకరించో పిలిపో వాడు బయటికి వెళ్ళడం జరుగుతుంది, వాడికి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది దాన్నే విధి అన్నారు. విధిని తప్పించేవాడు ఎవడు లేడు కాబట్టి ఆ మాట పాట వచ్చింది రామాయణంలోనే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఈ పాట ఎందుకు పాడాడైనా? సీతాదేవి లాంటి అంత గొప్ప పతివ్రత మహారాణి పదవిలో ఉండాల్సిన మనిషిని స్వయంగా తన భర్త అయిన రామచంద్రుడు, ఈ ఇక్ష్వాకు కుల వంశ తిలకుడు, ఆయన ఏం చేశాడు, కడుపుతో ఉందని జాలి కూడా పడకుండా అర్జెంట్ గా ఈమెని నీ వదిన గారిని తీసుకెళ్లి అరణ్యాల్లో వదిలేసి వచ్చే లక్ష్మణ అని లక్ష్మణుడితో పంపించాడు. ఆ పాడుకున్నది లక్ష్మణుడే ఆ పాటని. అంటే రాత తప్పించుకోవడం ఎవరి వల్ల అయినా కావుతుందా కాదనడానికి ఇదొక కథ అయితే, ఇంకో కథ అనేది ఉందిగా. శనేశ్వరుడికి భయపడి పరమేశ్వరుడు ఆ 2 కొండల మీద భారతి పక్కన కూర్చోవలసిన వాడు భూమండలంలోకి వచ్చి ఓ పెద్ద మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాడు ఒక రోజంతా. మరుసటి రోజు నువ్వు నన్నేం చేయలేకపోయావు కదా అన్నాడు. నవ్వాడు శనేశ్వరుడు. ఒకటే అన్నాడు, దేవాదిదేవ, ఎంతో అఖండ జ్యోతులు వెలిగే ఈ కైలాసాన్ని వదిలి ఈ 2 కొండల్లో ఉండాల్సిన నువ్వు భూమండలంలోకి వెళ్లి ఏ చీకటిగా ఉన్నా ఓ మర్రి చెట్టు గుహలో దాక్కున్నా అంటే ఇది నా ప్రభావం కాదా?
మీరు నాకు దూరంగా వెళ్దామని వెళ్ళారు, కానీ మీరు ఇక్కడ అన్ని రకాలుగా సుఖపడాల్సిన మీరు వెళ్ళాక అంత కష్టపడ్డారు. మరి త్వరలో కాళ్ళు కాకుని మూడుపుచ్చుకుని లోపల ఒక అనుభవాన్ని మీరు పొందారు, ఇబ్బంది పడ్డారు అని చెప్పారు. అందుకని ఏంటంటే వాస్తు విషయమైనా జ్యోతిష్యమైనా తలరాతన్నా చేతి గీతాలు అన్నా వీళ్ళు చెప్పే వాటిలో నాడీ జ్యోతిష్యం అనో, హస్త సామగ్రికం అనో, న్యూమరాలజీ అనో, ఫేస్ రీడింగ్ అనో, థాట్ రీడింగ్ అనో, ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల్లో ఎవరి నమ్మకం వాళ్ళు నమ్మచ్చు, ఇంకోటి నమ్మకపోవచ్చు. నమ్మడం నమ్మకపోవడం అనేది కాదు ప్రధానం. వాడికి జరిగిన తర్వాత అప్పుడు వాడికి వస్తుందిగా, అరే ఆ వాడు చెప్పాడు వద్దంటే వెళ్ళాను, బొప్పి కట్టింది, నొప్పి తెలిసి వచ్చిందని అప్పుడు ఫీల్ అవుతాడు. అప్పుడు వస్తుంది వాడికి నమ్మకం. అంతవరకు నేను నమ్మను, జ్యోతిషం నాకు సంబంధం లేదు, దేవుడు నమ్మను. దేవుడు అన్నవాడు అప్పుడు చెప్తాడు, నేను గుర్తు చేసుకున్న పరిస్థితి నీకు చేస్తా బిడ్డ అంటాడు. నేను లేదు, దేవుడు లేదు అంటే దెయ్యం లేదు. మరి దెయ్యం ఉందంటే దేవుడు ఉన్నాడు కదా. మరి దెయ్యాన్ని నమ్ముతారు నా కొడగలరా, మీరు దేవుడు ఎందుకు నమ్మారా? అంటే రూపం కనబడాలా, మీకు స్పెసిఫికేషన్స్ చెప్పాలా, ఏముండి మూర్ఖపోవాలనా? అల్లాకి రూపం ఉందా అని అడుగుతాడు వాడు. అల్లాకి రూపం ఏంటిరా? గో మీద కొట్టినప్పుడు అమ్మ అబ్బా నొప్పి అన్నాడు, నొప్పిని చూపి అనాలి. నొప్పి కనిపిస్తుందా? నొప్పి కనబడదుగా. గాలి పీల్చుతున్నావు ప్రాణవాయువుని, చూపి అంటే అలాంటి వాడికి ఏం చేయాలి? కరెంట్ వైరు ప్లగ్ లో పెట్టి దాని కొసలు కత్తిరించి చేతితో పట్టుకుని ఇందులో కరెంట్ ఉందా లేదా పట్టుకో అనాలి. కరెంట్ కనిపిస్తుంది, తీగలో ఉందో లేదో తెలుస్తుందా? అందులోనే ఉన్నట్టే భగవంతుడు కూడా అంతర్లీనంగా ఈ విశ్వవ్యాప్తంగా కనబడకుండా ఉండే ఒక శక్తి స్వరూపమే భగవంతుడు. నీ ఇష్టం వచ్చినట్టుగా నోరుంది కదానో, నీ బలుపుతోటో, నీకు నెత్తికెక్కిన కళ్ళతోటో, అహంకారంతోటో నువ్వు అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసి నువ్వేదో పెద్ద మేధావులని గర్వీగే ప్రతి ఒక్కడికి ఇది ఒక మచ్చుతునకు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పడం కాదు. గాలి పీల్చేది కంటికి కనబడదు. ఒక్కొక్కప్పుడు నీ కళ్ళే నిన్ను మోసం చేస్తాయి, నిన్ను గోతుల్లోకో అగాధార లోతుల్లోకో తీసుకెళ్తాయి. మరి నీకన్నే కదా. మరి నీ బుర్ర బుద్ధి నీకేమవుతుంది? దేవుడిచ్చిన దాన్ని వాడుకుంటున్నావా? నీ బుర్ర తిరుగుడు ఎక్కువై నీ బుర్రలోనూ పైత్యం అన్నది ప్రకోపించో తిక్కగా నువ్వు తీసుకున్న నిర్ణయాలకి బాధ్యుడు ఎవరవ్వాలి? పక్కింటోడా, ఎదిరింటోడా, పై ఇంటోడా? నీకు నువ్వే, నీ కర్తకి నువ్వు కర్తకి, నీ కర్మకి, నీ చేసిన క్రియకి బాధ్యత ఎవరిది? ఫలితం ఎవరిది? నీదే. ఇదే గుర్తుపెట్టుకోవాలి.